మీ దగ్గరికి వస్తాను నోమాన్ గారు. నెక్స్ట్ సార్ రామూర్తి గారు, ఏంటి అసలు ఆయన వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం అని అందరూ కూడా ఆయన రానప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చి 3 నిమిషాలు కూడా ఉండి అంటే ఉండాల్సింది కూడా 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం ఏంటి అసలు? మీ ఇలాంటి కేసీఆర్ గారు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం మీకు కూడా కొంత ఇబ్బందికరమైన విషయమే, బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ నేతలకు కానీ. ఏమంటారు రామూర్తి గారు? అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు, మహా న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ జరిగింది వాస్తవానికి ఎవరైతే ఎమ్మెల్యేలు ఇద్దరు చనిపోయారో వారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం, అసెంబ్లీకి రావడం, దాంట్లో ఆయన మాట్లాడేది కానీ కేసీఆర్ గారి లెవెల్లో ఒక చర్చ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇవాళ. కాబట్టి 2వ తారీఖు తర్వాత మీరు వస్తారా, మాట్లాడరా, లేదా ఆయన మాట్లాడితే వీళ్ళు ఒక పోయిన అసెంబ్లీలో సెక్షన్ లో మనం చూసాం ఎంత హరీష్ రావు గారు ఒక్కరు మాట్లాడితే 9 మంది మంత్రులు తన మాటల్ని అడ్డుదలిగే ప్రయత్నం చేశారు. అంటే మైక్ ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. 100కు 100% నోమాల్ గారు మాట్లాడుతున్నట్టు మిత్రుడు కోడిగుడ్డు మీద ఈకల్లాగుతున్నట్టే ఉన్నది తప్ప ఏం లేదు. మేము స్వయాన పార్లమెంటు సాక్షిగా 3,50,000 కోట్ల రూపాయల అప్పయిందని పార్లమెంటు సాక్షిగా మీ ఒక ఎంపీ అడిగిన దానికి సమాధానం చెప్తే ఇంకా 7 లక్షలు 8 లక్షలు అని ఊకదంపుడు వ్యవహారాలు మాట్లాడి కోడిగుడ్డు మీద ఈకల్లాగినట్టు ప్రతి దాని మీద ఎంక్వైరీల మీద కమిషన్ల మీద చేశారు తప్ప ఏం చేశారు? ఒక్కటన్నా మీరు ఇది చేశారని కనీసం బయట పెట్టే శక్తి, దమ్ము, ధైర్యం ఉన్నదా మీకు? లేదా ఆధారాలు ఏమైనా చూపెట్టగలుగుతారా? ఎందుకండి మాట్లాడి మీ యొక్క సమయాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై స్పందిస్తాం, పోరాడతాం. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు తెలియజేస్తాం. వాస్తవానికి కేసీఆర్ గారు మిత్రమా, కేసీఆర్ గారు మాట్లాడాలని మాకంటే ప్రతిపక్షాలు ఎక్కువ ఆతృతగా ఆరాటపడుతున్నాయి. ఆయన మాట వినాలి, ఆయన వాయిస్ వినాలి, ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడాలి. సీఎంతో సహా అందరూ కూడా సీఎం మాట్లాడాలన్నా, కేసీఆర్ గారు ఒకవేళ మాట్లాడాలంటే ఒక ముందంతనం ఉండాలా? కేసీఆర్ గారి సావును కోరుకునేటోళ్ళు ఇప్పుడు ఆయన వచ్చి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆయన వచ్చి వాళ్ళ ముందు మాట్లాడతారా? కాబట్టి మనం ముందుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం పోటీలు తీస్తాం అని అంటే కేసీఆర్ గారు ఇలాంటి తాల్పుకోళ్లకు వాళ్ళకు మన సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. రామూర్తి గారు మీరు మాట్లాడేది ఓకే సార్, కానీ అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈయన అసెంబ్లీకి వచ్చి ఏదైతే ఈ 2 years లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇది హామీలు గానీ విఫలం అవడం గానీ అంశాలపై మాట్లాడతారా అందరూ కూడా చాలా ఆతృతగా, చాలా యాంగ్జైటీగా ఎదురు చూశారు. మీరు నేను అడిగింది ఏంటంటే రామూర్తి గారు, ఆయన అసలు పట్టుమని 10 నిమిషాలు అంటే సంతాపం తెలపడానికి కూడా తెలుపుతున్నప్పుడు కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది కదండి సీనియర్ రాజకీయ నాయకుడిగా. మినిమం 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడొచ్చు అనేది రామూర్తి గారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు, మా మంత్రులు, మా మాజీ మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ధీటుగా సమాధానం చెప్పడానికి, ధీటుగా క్వశ్చన్లు అడగడానికి ఇవాళ హరీష్ రావు గారు ఒక్కడు మాట్లాడుతూనే మా పాడి కౌశిక్ రెడ్డి వాస్తవాలు అధికారులు చెప్పిన మాటలు చెప్పాడు. ఇవాళ అసెంబ్లీలో ఏం చెప్పాడు పాడి కౌశిక్ రెడ్డి గారు? మేము కట్టిన ప్రాజెక్టులను, సెట్ డ్యామ్లను బాంబులు పెట్టి పేల్చి చేస్తున్నారు, అధికారులే చెప్తున్నారు. దాని దగ్గర మొత్తం జిలెట్రిక్స్ గానీ అవి ఉన్నాయి, బాంబుల వ్యర్థాలకు సంబంధించిన అవన్నీ ఉన్నాయి, అవన్నీ అధికారికంగా ఆధారంతో చూపెడుతున్నారు అని అధికారులే చెప్తున్నారని మాట్లాడిండు. దీంట్లో తప్పుంటే నువ్వు చేసింది తప్పు అని మీరు మాట్లాడండి. హరీష్ రావు గారు ఏమన్నారు? మీరు ఇచ్చిన హామీలలో, ఉద్యోగులకు ఇస్తున్న హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, కనీసం పెన్షన్ దారులకు కూడా ఇంతవరకు పెన్షన్ ఇవ్వకుండా, ఇంతవరకు వాళ్ళు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మీరు అడ్డుకుంటున్నారు. ఇంతవరకు ఇది మాట్లాడాడు మాట్లాడతారు. ఇంకా దాని విషయంలో కేసీఆర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు గోదావరి, కృష్ణా, నువ్వు మాట్లాడే
నుమాన్ గారు ప్లీజ్, నుమాన్ గారు మీ ముఖ్యమంత్రికి కుషకులు నుమాన్ గారు మళ్ళా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. రామూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనివ్వండి ప్లీజ్. నుమాన్ గారు కంట్రోల్. ఎంత ఏ ప్రాజెక్ట్ ఉన్నదో కూడా తెలియదు. బనకచర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ ఏ పరివాహక ప్రాంతంలో ఉన్నది అని మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ ముఖ్యమంత్రి ఫస్ట్ చదువుకోమని. కేసీఆర్ గారు 8,000 బుక్స్ చదివిందనేది తర్వాత సంగతి. ఆయన నాలెడ్జ్ ఈ దేశానికి రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రపంచం అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు. ఆయన యొక్క ఒక అపర భగీరథుడిలాగా నీళ్ళు ఎట్లా తెచ్చాడు, కరెంట్ ఎట్లా తెచ్చాడు, ప్రాజెక్ట్ ఎట్లా వచ్చినాయి, ఇవి ఎలా ఉన్న తెలంగాణ ఎక్కడికి దాకా తీసుకుపోయిండు, భారతదేశంలో ఎలా నెంబర్ 1 స్థానంలో ఉంచిండు తెలంగాణని. ఇవన్నీ మీరు చెప్తే ఏదో మీరేదో ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళని ఎట్లనైనా మనం అది చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర కాకుండా వాస్తవాలు మాట్లాడు. గుండె మీద చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ఏం చేసిండో చర్చకు రండి, గది మాట్లాడండి. కానీ కేసీఆర్ ని తిడదాం, కేటీఆర్ ని తిడదాం, ఆ కుటుంబాన్ని తిడదాం అని అంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. వాస్తవాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, విషయాలకు రండి, అది మాట్లాడు. ఇప్పుడు మా టీవీ ఒక చర్చ తీసుకున్నది. కేసీఆర్ గారు మాట్లాడే సమయంలో రేపు 2 తారీఖు వస్తాడు ఖచ్చితంగా నీటి మీద. కానీ మేము అదే అంటున్నాం, మీకు పీపీటీ అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా మాకు కూడా ఇవ్వండి. ఎందుకు 90 టీఎంసీల నుండి 45 టీఎంసీలకు మీరు ఒప్పుకున్నారో దాని మీద మీరు ఎట్లా చెప్తారో మేము కూడా ఎందుకు ఒప్పుకున్నాము, ఎందుకు సంతకాలు పెట్టాం, ఎందుకు 90 టీఎంసీలకు మేము అన్ని అనుమతులు సాధించడము, 80% వర్క్స్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ కింద ఎంత తీసుకున్నామో, ఎన్ని ఎకరాలకు నీళ్లు పండుతున్నాయో చెప్తాం కదా. మీరు కూడా అవకాశం ఇవ్వాలి కదా, అది మాట్లాడాలి. రామూర్తి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే సార్. నెక్స్ట్ బీజేపీ నాయకులు తాడు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, కేసీఆర్ గారు వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతారు, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ని ఎండగడతారని చెప్పిన అందరూ కూడా చాలా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా యాంగ్జైటీగా ఎదురు చూశారు, తెలంగాణ ప్రజలు కూడా. కానీ ఆయన వచ్చినట్టే వచ్చి వెంటనే హాజరు పట్టీల సంతకం పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి, ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే యూట్యూబ్ లో ఇప్పుడు లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు కదా. సో ఆ రకంగా సార్కు ట్రెండింగ్ తెలుసు కదా.